అన్నామలై అనే పదం తమిళనాడులో కేవలం మనుషుల పేర్లకి పరిమితం కాలేదు. ఒక వ్యక్తి పేరు కంటే చాలా ఎక్కువ విలువను అన్నామలై అనే పదానికి ఇస్తుంటారు తమిళులు. ఇంతకు అన్నామలై పదానికి అంతటి ప్రాధాన్యత ఎందుకు ఏర్పడింది? అన్నామలై పేరు వెనుక చాలా పెద్ద కథ ఉంది. ఈ పదంతో తమిళులకు ఎందుకంత అటాచ్మెంట్ ఏర్పడింది? తమిళుల చారిత్రక, సామాజిక, సాంస్కృతిక కోణాలతో అన్నామలై అనే పదానికి అవినాభావ అనుబంధం ఉందా? తమిళనాడు రాజకీయాలు దేశ రాజకీయాలకు భిన్నంగా ఉంటాయి. తమిళనాడు రాజకీయాల్లో పట్టు కోసం జాతీయ పార్టీలు ఎంతగా ప్రయత్నం చేసినా వాటి ప్రయత్నాలు ఫలించడం లేదంటే అక్కడి పరిస్థితులు వేరుగా ఉండడమే ప్రధాన కారణం. తమిళనాడులో కొన్ని సెంటిమెంట్లతో ప్రాంతీయ పార్టీలదే హవా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా సత్తా చాటుతున్న జాతీయ పార్టీ అయినా తమిళనాడుకు వెళ్లేసరికి ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితులే కనిపిస్తాయి. అందుకే తమిళనాడు జాతీయ పార్టీలకు కొరకరాని కొయ్యగా మారింది. ఇక ఇప్పుడు తమిళనాట ఎక్కువగా వినిపిస్తున్న ఓ పదం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సాధారణంగా అన్నామలై అనగానే ఎవరికైనా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు గుర్తుకు రావడం సహజమే. కానీ వాస్తవానికి అన్నామలై అనే పదం తమిళనాడులో కేవలం మనుషుల పేర్లకే పరిమితం కాలేదు. ఒక వ్యక్తి పేరు కంటే చాలా ఎక్కువ విలువను అన్నామలై అనే పదానికి ఇస్తుంటారు. తమిళులు ఈ మాట చెప్పగానే అన్నామలై పదానికి అంతటి ప్రాముఖ్యత ఏంటనే ప్రశ్న అందరిలో ఉత్పన్నమవుతుంది. తమిళుల చారిత్రక, సామాజిక, సాంస్కృతిక కోణాలతో అన్నామలై అనే పదానికి అవినాభావ సంబంధం ఉంది. అన్నామలై అనే పేరు వినగానే తమిళ ప్రజలు గర్వించేలా చేసిన చారిత్రక ఘట్టాలు గుర్తుకు వస్తాయి. తమిళ ప్రజలు చిన్న అన్నామలై పేరు వినగానే ఎంతో గర్వంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే చిన్న అన్నామలై దేశభక్తి అనన్య సామాన్యం. గాంధీజీ చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఆయనకు కీలక అనుచరుడిగా వ్యవహరించారు. చిన్న అన్నామలై గాంధీతో కలిసి సుదీర్ఘ పాదయాత్రలో పాల్గొన్నారు. 1920-1980 మధ్య కాలానికి చెందిన చిన్న అన్నామలై తన ప్రసంగాలతో ప్రజలను ఎంతగానో ఆకట్టుకునేవారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో చిన్న అన్నామలైని బ్రిటిష్ అధికారులు అరెస్ట్ చేసి రామనాథపురం జిల్లాలోని తిరువాడనై జైల్లో పెట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన చిన్న అన్నామలై అభిమానులు జైలుపై దాడి చేసి చిన్న అన్నామలైని విడిపించి తీసుకువెళ్లారు. ఆనాడు పోలీసులు జరిపిన కాల్పుల్లో చిన్న అన్నామలై అభిమానులు పలువురు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం చిన్న అన్నామలైని మళ్లీ అరెస్ట్ చేసి జైలుకు తీసుకువెళ్లారు పోలీసులు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా చిన్న అన్నామలై తరపున న్యాయవాదిగా ప్రఖ్యాత నాయకుడు చక్రవర్తుల రాజగోపాలాచారి హాజరై వాదనలు వినిపించారు. దీంతో ఎట్టకేలకు అన్నామలైకు బెయిలొచ్చింది. తమిళనాడుకు చెందిన ఓ ప్రఖ్యాత వ్యక్తి పారిశ్రామికవేత్త రాజా సర్ అన్నామలై చెట్టియార్ 1881 నుండి 1948 మధ్య కాలానికి చెందినవారు అన్నామలై చెట్టియార్. 1919లో ప్రముఖ అన్నామలై యూనివర్సిటీని స్థాపించింది సర్ అన్నామలై చెట్టియార్. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వమే దీన్ని నిర్వహిస్తోంది. తమిళ సంగీతాన్ని ప్రచారం చేయడానికి 1943లో తమిళ ఇసై సంఘంను కూడా అన్నామలై చెట్టియార్ స్థాపించారు. చెన్నైలోని డౌన్ టౌన్ ప్యారీ ఏరియాలో ఉన్న రాజా అన్నామలై మండరం భవనాన్ని నిర్మించింది కూడా అన్నామలై చెట్టియార్. ఈ భవనంలో తమిళ సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. అన్నామలై యూనివర్సిటీ, తమిళ ఇసై సంఘం వంటి వాటితో తమిళ ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించారు అన్నామలై చెట్టియార్. కేవలం మనుషుల పేర్లే కాదు, శక్తివంతుడైన శివభగవానుణ్ణి కూడా అన్నామలై అని పిలుస్తుంటారు. శివుడు సర్వశక్తివంతుడు, గొప్పవాడు, మహిమను కలిగినవాడు అనే అర్థాన్ని ఈ పదమిస్తుంది. తమిళ శైవ మతానికి సంబంధించి 12 పవిత్ర గ్రంథాలున్నాయి. వాటిలో 2 ముఖ్య గ్రంథాల పేర్లు తేవరం, తిరువాసగం. వీటిలోనూ శివుడిని అన్నామలై అనే పదంతోనే కీర్తించారు. తమిళనాడులోని తిరువణ్ణామలైలో అత్యంత మహిమ కలిగిన అరుణాచలేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఇక్కడ కొలువైన భగవానుణ్ణి అన్నామలయార్ అని పిలుస్తారు. ఈ పేరులోనూ అన్నామలై అనే పదం కలిసి ఉంది. తిరువణ్ణామలైలోని పవిత్రమైన అరుణాచలం కొండను జ్ఞానోదయానికి ప్రవేశద్వారంగా భక్తులు భావిస్తారు. అరుణ అంటే ఎరుపు రంగు. ఇది శివుడికి సంబంధించిన రంగు. తిరువణ్ణామలైలోని అరుణాచల కొండలో భగవంతుడు అగ్ని రూపంలో పూజలు అందుకుంటాడు. అరుణాచల కొండపై ఏటా కార్తీక దీపాన్ని వెలిగించి ఆరాధిస్తూ ఉంటారు.
అన్నామలై పేరుతో పలువురు వ్యక్తులు తమిళనాడు ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అందుకే అన్నామలై పేరుకు అంతటి ప్రాధాన్యత ఉంది. అయితే కేవలం అన్నామలై పేరు పెట్టుకున్న వారే కాదు, అన్నామలై పేరుతో విడుదలైన సినిమాకు సైతం ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. 1992లో రజనీకాంత్ నటించిన అన్నామలై సినిమా విడుదలై విజయం సాధించింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ప్రజలను ఆకట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో అన్నామలై తమ పార్టీకి విజయం అందించాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. అన్నామలై పదానికి చాలా పెద్ద చరిత్ర ఉండడంతో ఆ పేరు కలిగిన బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై ఎలాంటి ఫలితాలు సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. తమిళనాడులో అన్నామలై పదానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. చిన్న అన్నామలై, రాజాసార్ అన్నామలై చెట్టియార్ వంటి వారితో పాటు పలు అంశాల ఆధారంగా అన్నామలై పదానికి అత్యంత విలువనిస్తుంటారు తమిళ ప్రజలు.